మీరు వ్యక్తిగతంగా చాలా డిసిప్లిన్ మొదటి నుంచి అంటూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కంప్లీట్గా డిసిప్లిన్ తప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కూడా అనుకుంటారు. మీరు ఎలా మీ కమ్యూనిస్ట్ భావజాలం వైపు మీ డిసిప్లిన్ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు పద్ధతులు చూసి మీరు ఎలా ఇవిడిపోయారు? అలా నేను ముఖ్యంగా ఎక్స్ట్రా ఆర్టిస్టులకి పేమెంట్స్ విషయంలో కమిషన్ ఎక్కువ తీసుకోకూడదు అని గట్టిగా వాదించినటువంటి వాళ్ళు ఒకరిని. ప్రొడక్షన్ మేనేజర్ అంటే ఏదో అటు పని ఉంటుంది కాబట్టి ఏదో అంతా ఏదో బ్రాండ్ చూపేవాళ్ళు డబ్బులు. దానికి నేను వ్యతిరేకిని. ఈవెన్ ఐ డోంట్ టేక్ యువర్ ఫ్లవర్ ఆల్సో. అది ఆ విధంగా ఏంటంటే నిపుణంగా ఉండేవాళ్ళం కాబట్టి గౌరవంగా ఉండేవాడు, అంత గౌరవంగా ఉండేవాడు. జానకి గారు ఒకసారి రోజులమారే ఎయిర్పోర్ట్లో షూటింగ్లో తీసుకెళ్ళి నేను చాణక్యకి షూట్ కుట్టించాను, వాళ్ళకి షూట్ కుట్టించాను, వీళ్ళకి షూట్ కుట్టించాను, మీకు నేనే ఇవ్వలేదు, మీరు ఏమిటి మీకు ఏమి ఇష్టం? మీరు నాతో ఇష్టంగా ఉండటమే ఇష్టం అనేది, అంతే మించి ఏం లేదండి. సారీ ఏమనుకోదు, నెక్స్ట్ టైం డోంట్ బ్రింగ్ దిస్ టాపిక్, దట్ వాజ్ మై క్యారెక్టర్. నేను సంపాదించుకోలేదు, సినిమా ప్రొడక్షన్ చీఫ్ కూడా నేను సంపాదించుకోలేదు. కానీ సినిమా తీసినప్పుడు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అంతా కూడా వాళ్ళకు తగ్గట్టు సహాయం చేశారు కాబట్టి అదే నా క్యాపిటల్. రామకృష్ణ ప్రసాద్ గారు అడిగారు, నీ క్యాపిటల్ ఏంటయ్యా, ఊరు సినిమా తీస్తానంటావు అన్నాడు. మీరు రోజుల మీద ఎంత క్యాపిటల్ పెట్టారన్నా, నేనే ఖర్చు పెట్టాక 25,000 ఖర్చు పెట్టాం. 25,000 అండి మా ఇన్వెస్ట్మెంటు, మిగతాది డిస్ట్రిబ్యూటర్ పెట్టుకున్నాడు. నేను 50,000 పెడతానండి. ఎట్లా ఎవరంటే ఇన్ ది వే ఆఫ్ ది కన్సెషన్ ఫ్రమ్ ది ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. అది ఒక నవ్వుకుని ఓకే క్యారీ ఆన్. సో లైక్ దట్. ఇంకొక విషయం, మీ జీవితంలో మరొక కీలక ఘట్టం మీ వివాహం. మీరు వితంతు వివాహం చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎలా వచ్చింది అసలు? మీ శ్రీమతి గారిని మీరు మొట్టమొదటిసారి ఎప్పుడు కలిసి? నేను కులాంతర వివాహం చేసుకోవాలని అనుకున్నాను. మొట్టమొదటి హరిజన గారు తీసుకొచ్చారు. మరి మీకు నాకు నచ్చలే అమ్మాయి. కులాంతర వివాహం కాకపోతే మరి వితంతు వివాహం కూడా అది మరి సంస్కరణ వివాహమే కదా. అవును. అందుకని వితంతు అయినా మరీ అభ్యంతరం లేదు. అయిన తర్వాత మాకు ఒక లాయర్ ఉండేవాడు మాకు. ఆ లాయరు ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఆ లాయర్ ఇంటికి పల్లెటూరు నుంచి వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మాయి కొంచెం వితంతు ఉంది, చేసుకుంటారు, కృష్ణమూర్తి గారు అయితే ఎవరైనా చూస్తారులేండి అని చెప్పారు. సరే అని చెప్పారు. అని చెప్తే వాళ్ళ మాట్లాడితే అది కాదండి, మీరేజ్ అయితేనే వాళ్ళు ఒప్పుకుంటారంట అన్నారు. ఆలోచించి చెప్తారులే మనం వెళ్ళాం. అప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు మా జిల్లా చూస్తున్నాడు. కృష్ణమూర్తి గారు మీరు తప్పకుండా చేసుకోవాల్సింది, నేను ఎంతకాలం పెళ్లి చేసుకోకుండా అవుతారు, 24th ఇయరే, 25th ఇయర్ అని. అప్పుడు అట్ట కుదిరింది. అప్పుడు సరే ఇట్లా ఉందంటే అమ్మాయిని చూడమన్నారు. చూసాం, ఓకే అనుకున్నాం, చేసాం. వితంతు వివాహం, దట్స్ ఆల్. చూసారు మామూలుగా? అంతే మామూలు అరేంజ్ మ్యారేజే. కానీ నేను ఖర్చు పెట్టలేను, దండల వివాహం.